నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, ఇప్పుడు మనకి హనుమాన్ చాలీసా అది చదువుకుంటే మనకున్న ధైర్యము అనేది, మనకున్న బాధలు అనేది తొలగిపోతుంది అని అంటూ ఉంటారు. అసలు హనుమాన్ చాలీసా సంబంధించి చరిత్ర ఏంటి? అసలు హనుమాన్ చాలీసా ఏ విధంగా పుట్టిందండి చెప్పాలంటే? హనుమ అంటే హను అంటే దవడ. దవడలతో మంచి బలిష్టంగా ఉన్నవాడు బుద్ధిర్బలం. ఆంజనేయ స్వామి మీరు కనుక చేసుకుంటే, ప్రార్థన చేసి మనం నిత్యం ఇది చేసుకుంటే, పూజ చేసుకుంటే అష్టాసిద్ధులు కలుగుతాయని తులసీదాస్ గారు చెప్పింది. హనుమాన్ చాలీసా పుట్టుక అంటే కొంచెం చిన్న స్టోరీ అది. ఆంజనేయ స్వామిని తులసీదాస్ గారు కాశీలో ఉండేవారు. కాశీలో ఉండి ఆంజనేయ స్వామిని ప్రార్థించేవారు. ఇప్పుడు మీరు కాశీ కడితే తులసి ఘాట్ అంటారు, అదే ఘాట్ తులసి ఘాట్. ఆయన రోజు నిత్యం కాశీలో వస్తున్న తులసి ఘాట్కి వచ్చి అక్కడ ఉండి స్నానం చేసి మళ్ళీ అక్కడ వచ్చి ఆయన ఆంజనేయ స్వామిని ప్రార్థించేవారు. రామచరిత మానసు ఇవన్నీ రాశారు. ఈ రామచరిత మానసు రాస్తూ ఆయన ఆశ్రమంలో ఉన్నప్పుడు ఒకసారి ఒక శవం పెడుతోంది. శవం పెడుతుంటే పాపం ఆయన దారిని ఆయన చేసుకుంటుంటే కొంతమంది తీసుకువెళ్ళి శవాన్ని తీసుకుని ఊరేగింపుగా వెళ్తుంటే అప్పుడే కొత్తగా పెళ్ళైన ఒక జంటలో భర్త పోయారు, భార్య ఏడుస్తూ ఆ శవం వెనకాల పెడుతోంది. ఈ తులసీదాస్ గారు చాలా అక్కడ మహాత్ముడు పుణ్యాత్ముడు అని అందరికీ కాశీలో తెలుసు కాబట్టి వెంటనే ఈ అమ్మాయి వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ఆశ్రమంలో ఉంటే, స్వామి మమ్మల్ని రక్షించండి, నన్ను రక్షించండి అంది అమ్మాయి. ఆయన దీర్ఘ సుమంగళి భవ అన్నారు ఆయన. ఆ పక్కన ఉన్న వాళ్ళంతా అదేమిటి స్వామి భర్త పోయాడు, ఆవిడ విధవరా అయిపోయింది, దీర్ఘ సుమంగళి భవ ఆయన అంటే తులసీదాస్ గారు అన్నారు, నాకు తెలియదు అన్నీ, రాముడు పలికించాడు నా చేత, ఏమో రాముడే చెప్పించాడేమో అన్నారు. కాదు స్వామి అన్నారు. అయితే ఓ పని చేయండి, ఆ శవాన్ని తీసుకురండి అన్నారు. ఆశ్రమం ముందు దింపారు శవాన్ని దింపండి అన్నారు. కట్లు విప్పండి అన్నారు. కట్లు విప్పిన తర్వాత ఆయన చెవిలో రామనామ సత్యహై అన్నారు ఆయన. అనేటప్పటికి ఆ శవం లేచి కూర్చున్నారు. శవం లేచి కూర్చుంది. వాళ్ళంతా ఆనందపడ్డారు. అయిపోయింది. అప్పుడు అక్బర్ పాలిస్తున్నాడు మనల్ని. అక్బర్ టైం అది. సరే యథాప్రకారం ఎక్కడైనా మనం ఆయన ఈ స్వామి మీరు గొప్పవారు అది ఇది అనేటప్పటికీ వాళ్ళంతా అనేటప్పటికి ఆయన నాదేం లేదమ్మా, రాముడు చేశాడు, నాకు సంబంధం లేదు వ్యవహారం, ఆంజనేయ స్వామి రాముడు అన్నారు. ఇది ఊరూరా పలికి ప్రతి వాళ్ళకి అయ్యి అక్బర్కి తెలిసింది. యథాప్రకారం శత్రువులు ప్రతి వాళ్ళకే ఉంటారు సామాన్యంగా. అనగానే వెనకాల యాంటీ వాళ్ళు ఉంటారుగా, అక్బర్కి చెప్పారు, స్వామి మీకు తెలియదు, ఆయన ఒకటి మొత్తం కలిపి ఇచ్చేసేస్తున్నాడు, ఆంజనేయ స్వామి రాముడే అంటున్నాడు అన్నప్పుడు అక్బర్ పాలన వెంటనే అక్బర్ పిలుచుకురండి ఆయన అన్నారు. అక్బర్ని తీసుకెళ్ళి రాజదర్బార్లో నుంచోబెట్టి ఏమిటి నువ్వేదో మహిమలు ఏవో చేస్తున్నావుట, ఏమేం చేస్తున్నావు, చచ్చిన మనిషిని బతికిస్తున్నావు అంటే తులసీదాస్ గారు అన్నారు, అయ్యా స్వామి నాకు సంబంధం లేదు, చచ్చిపోయినడం అంటే చచ్చిపోవడం, వాడి కర్మ అయిపోయిందంటే వాడు ఇక్కడ ఎవడైనా వెళ్ళిపోతాడు, చావుని ఎవరు తప్పించలేరు, నాకు సంబంధం లేదు, నేను ఆ అమ్మాయి అడిగింది దీర్ఘ సుమంగళి భవ అన్నాను, వచ్చింది రామనామ సత్య అన్న, వాడు లేచి కూర్చున్నాడు. నాకు ఎటువంటి కనికట్టులు నాకు ఏమీ తెలియదు, నువ్వేదో గారడీలు చేస్తున్నావు, నువ్వేదో అవి చేస్తున్నావు అని ఆయన, నాకు ఎటువంటివి తెలియదు, నాకు తెలిసిందల్లా రాముని ప్రార్థించడం ఆంజనేయ స్వామి, ఇంతకు తప్ప నాకు తెలియదు అన్నారు. సంబంధం లేదు అని చెప్పి ఇంకో శవాన్ని తీసుకొచ్చారు ఈయన. ఈ శవాన్ని ఇప్పుడు నువ్వు ఎట్టి పరిస్థితుల్లో లేపాల్సిందే అన్నాడు అక్బరు. నాకు తెలియదు స్వామి అన్నారు. నువ్వు లేపకపోతే నీ కొరడా దెబ్బలు జైలు శిక్ష అన్నారు. తీసుకెళ్ళి వీడిని కొరడాలతో కొట్టండి అన్నారు. సరే ఇప్పుడు రాజుగారు చెప్పిన తర్వాత ఇంకెవరేమంటారు, అక్బర్ చెప్పిన తర్వాత చుట్టుపక్కల అన్నారు, స్వామి ఆయన చాలా పవర్ఫుల్ మనిషి, వద్దు మీరు చేయొద్దు ఇవన్నీ అన్నారు. ఈ లోపల కొన్ని వేల కోతులు అక్బర్ దీంట్లోకి వచ్చేసి లోపలికి దర్బార్లోకి వచ్చేసి మొత్తం సైనికుల్ని కాదు కదా, మొత్తం అందరినీ చిందరవందర చేస్తున్నాయి కొన్ని వేల కోతులు. ఆ టైంలో తులసీదాస్ గారికి ఒక చోట ఆంజనేయ స్వామి కూర్చుని ఇలా కనబడ్డాడు. ఆంజనేయ స్వామి ఇలా కూర్చొని కనబడ్డాడు ఆయనకి. అప్పుడు ఆయన జయ హనుమాన జ్ఞానగుణ సాగర జైకపీసతే లోక జాగర అప్పుడు రాశారు ఆయన. అది హనుమాన్ చాలీసా. ఆ దెబ్బతో అక్బర్కి అర్థమైపోయింది వ్యవహారం. ఓరి నాయనో ఈయన చాలా పెద్ద మనిషిని. వెంటనే ఆయన కాళ్ళ మీద పడి, అయ్యా క్షమించండి నన్ను. ఇది హనుమాన్ చాలీసా పుట్టుక. దానివల్ల అందుకనే మీకు
బుద్ధిహీనతను జానకే సుమిరో పవన్ కుమార్ అని వస్తుంది, అష్టసిద్ధిన వనిదికే దాత వస్తుంది, నాసై రోగ హరే సభ పీరా అని వస్తుంది. నేను అసలు యాక్చువల్గా నాకు ఒక ఆలోచన వచ్చింది. మనం సంపుటీకరణ అంటారు. సంపుటీకరణ అంటే ఒక మంత్రాన్ని చదివితే మళ్ళీ మనం దాని కింద మంత్రం. మీరు ఈవెన్ తులసీదాసు గారి హనుమాన్ చాలీసాకి ఎంత పవర్ ఉందో మనం చూపించడానికి ఎనీ హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో ఇలా సంపుటీకరణ చేసి ఎవరైనా దగ్గరికి వస్తే నేను చేసిస్తా కూడా. మీరు జై హనుమాన జ్ఞానగుణ సాగర జై కపీసితే లోక ఉజాగర నాసై రోగ హరే సభ పీర జపత నిరంతర హనుమత వీర రామదూత అతులత బలధామ అంజన పుత్ర పోంసుతనామ నాసై రోగ హరే సభ పీర అని ఈ మంత్రాన్ని చేస్తే డాక్టర్లకి సగం పని తగ్గుతుంది. ఈ నాసై రోగ హరే సభ పీర అన్నది చాలా అద్భుతమైన మంత్రం. దీన్ని కనుక మీరు హాస్పిటల్లో కూడా లేదు, చక్కగా మీరు ఈ రికార్డింగ్లో ఆడియో పెట్టి బాక్సుల్లో పెట్టి పొద్దున పూట కనుక వాళ్ళకి వినిపిస్తే చాలా 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 ఫలితాలు ఉంటాయి, చాలా ఫలితాలు ఉంటాయి. హనుమాన్ చాలీసా అంత పవర్ అయింది. మూలమంత్రం లేని అద్భుతమైన మూలమంత్ర బీజాక్షరాలు లేని అద్భుతమైన మంత్రం హనుమాన్ చాలీసా. ఎన్నిసార్లు చదవచ్చు, ఎప్పుడైనా చదువుకోవచ్చు హనుమాన్ చాలీసా. రాత్రిపూట మీరు చదివితే భూత పిశాచ నగడనే 50 మహావీర జప నామసునాభై. మీరు ఎటువంటి పరిస్థితుల్లో అయినా ఆంజనేయ స్వామి బొట్టు పెట్టుకుని రాత్రిపూట పడుకోండి. పీడకల్లో కానీ ఇంకోటి కానీ బాలారిష్టాలు, పసిపిల్లలకి బాలారిష్టాలు కానీ అన్నీ వెళ్ళిపోతాయి. ఎన్నిసార్లు చదువుకోవాలి, ఎంతసేపు అయినా చదువుకోవచ్చు, ఎన్నిసార్లు అయినా చదువుకోవచ్చు. అంటే కొంతమంది 11 సార్లు అని 21 సార్లు. మీకు అదే చెప్తున్నా, మీకు 11 సార్లు చేసిన దగ్గర నుంచే ప్రసాదం పెట్టాల్సి వస్తుంది. మీకు ఏమిటంటే ఆంజనేయ స్వామి ఉగ్రం అవుతాడు, ఆనందపడతాడు ఆయన. ఆనందపడినప్పుడు మీకు ఆయన ఏమవుతుందంటే, ఆనందపడినప్పుడు మీకు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ప్రసాదం పెట్టాలి. 11 నుంచి మీరు నైవేద్యం ఖచ్చితంగా పెట్టాలి. 11 లోపల పెడితే మీకు పెద్దగా అక్కర్లేదు, ఒక అరటిపండు పెట్టినా పర్లేదు. 11 సార్లు దాటిందంటే మాత్రం నైవేద్యం మీరు మార్చాలి. నైవేద్యం మార్చాలి. మీరు చూడండి, కేరళలో కొన్ని గుళ్ళల్లో ఆంజనేయ స్వామికి ప్రతిష్టమైన గుళ్ళు ఉన్నాయి. లోపల వాటిలో అరటిపండుకి తొమలపాకు వేసి, తొమలపాకు మీద అరటిపండు పెట్టి, అరటిపండు మీద తేనె వేసి నైవేద్యం పెడతారు. కోరికలు తొందరగా తీరుతాయి. అక్కడ కనుక మీరు 11 సార్లు చేసి 2 అరటిపళ్ళు తీసుకుని తేనె వేసి తమలపాకు వేసి నైవేద్యం పెట్టండి, కోరికలు తొందరగా అవుతాయి. 27 సార్లు, 21 సార్లు, 40. ఇంత మీకు కలియుగంలో మీకు అవ్వట్లేదు, ఎవరు చెయ్యట్లేదు. అలా నిత్యం అలాగే కూర్చొని ఎవరికేముంటుంది అవసరం, ఎవ్వరూ చేయరు. లోక కళ్యాణార్థం కనుక మీరు ఎవరైనా చేస్తే అది చాలా ఉపయోగం, చాలా మంచిది. ఎన్నిసార్లు అయినా చదువుకోవచ్చు, ఎంతసేపు అయినా చదువుకోవచ్చు, ఎన్నిసార్లు అయినా చదువుకోవచ్చు. మనం 11 దాటితే నైవేద్యం అనేది ఖచ్చితంగా 11 నుంచే నైవేద్యం పెట్టాలి. ఖచ్చితంగా ఎన్నిసార్లైనా నైవేద్యం. అప్పాలు, వడమాల, అరటిపళ్ళు, జామకాయలు, జిలేబీ, స్వామివారికి ఇష్టమైనవి ఇవన్నీ మీరు నైవేద్యం పెట్టాలి ఖచ్చితంగా. పెట్టి సంఖ్య పెరిగిన కొద్దీ మీరు ఇప్పుడు కొబ్బరికాయ 108 సార్లు, నేను ఎవరింట్లోనే 108 సార్లు చేస్తే 108 కొబ్బరికాయలు, లేకపోతే ఖర్జూరాలు, ఎండు ఖర్జూరం పెట్టుకోండి. తర్వాత దాన్ని పొడి చేసి ఇంట్లో పెట్టి పిల్లలకి పొద్దున్నే పాలలో వేసేవ్వండి. స్వామివారి నైవేద్యం ఎన్ని రోజులైనా ఉంటుంది. కొబ్బరికాయ కొట్టండి. కొబ్బరికాయలు అయ్యా 108, మాకు ఓపిక లేదు, మేము 108 సార్లు హనుమాన్ చాలీసా చేస్తాం, మాకు ఓపిక లేదు. తప్పు లేదు, 108 ఖర్జూరాలు పెట్టండి. 108 ఖర్జూరాలు, ఎండు ఖర్జూరాలు పెట్టుకుని వాటిని పౌడర్ చేసి ఓ డబ్బాలో పోసుకుని రోజు మా పాలల్లో వేసుకు తినండి, లేదంటే మామూలుగా తినండి, తప్పు ఏమీ లేదు. ఇది చేసుకోవచ్చు. ఇది నైవేద్యం ఖచ్చితంగా పెట్టాలి. మాకున్న సందేహాల గురించి మొత్తం మీరు చక్కగా తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. శుభం.